నమస్కారం, వెల్కమ్ టు RR6 న్యూస్. సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండలం ఎర్రగుంట గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మాజీ మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్ గారు విచ్చేసి కేక్ కటింగ్ అనంతరం అక్కడికి విచ్చేసిన క్రిస్మస్ సోదరులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు మద్దిలేటి శరత్ బాబు, టైగర్ రమేష్, పల్లపు వీరబాబు, కడివేటి మస్తాన్, అక్కడికి వచ్చిన వారికి అల్పాహార విందు 200 మందికి, అనంతరం ఎన్ఆర్ఐ మంజుల గారి తండ్రి జ్ఞాపకార్థం, గార్లపాటి రాధాకృష్ణ జ్ఞాపకార్థం 50 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆయన పుట్టించుకున్నటువంటి మానవుడు బాధపడుతున్నలోనే ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. త్వరగా నేను కాబట్టి కొద్ది మాటలు పడితే ఆశీర్వాదం ఏంటి మనం తెలుసుకొని తర్వాత ఆయన గురించి తెలియపరుస్తాడు. చాలా సంతోషం. మద్రాసు నుంచి అయ్యగారు వస్తారని చెప్తే ఇంట్రెస్ట్ గా వచ్చాడు అయ్యడు. చాలా సంతోషంగా వందనాలు. చాలా సంతోషం. అయ్యగారు కార్యక్రమంలో రావడమే నాకు ఇష్టం. పెద్దవారందరికీ గాస్పల్ టీం అనేక ప్రాంతాలకు వెళ్ళి మేము ఎలాగా దేవుని మహాకృప ఏంటంటే ఇందాక చెప్పాను, మనం హల్లెలూయా తిరుగుతూ ఉంటాం. ఎవరి దగ్గర రూపాయి తీసుకోం. ఆ శరత చెప్పినట్టు ఇప్పుడు మేమందరం కలిపి హల్లెలూయా వర్షం పడి మేడం గారు కేక్ కట్ చేస్తారు. ఇంకా అనేక విషయాల్లో ముందుండి నడిపించే వ్యక్తులుగా చేయండి. మీ ఆశ మరి కేక్ కట్ చేస్తుండగా మీ సన్నిధి కాపుదల బిడ్డల గురించి ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, అనేక స్థలాల్లో వాళ్ళు నీ మహిమకరంగా ఉండటకు సహాయం చేయమని, మీ దీవెని వారి మీద ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. తప్పకుండా
కొంచెం ఇటు రండమ్మా. వేడుకలకి ఇచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారికి, వేదిక ముందున్న మీ అందరికి కూడా ముందుగా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జీసస్ని ఏ తప్పు చేసినా, నమ్మిన వారిని ఏ తప్పు చేసినా క్షమించే గుణం ఉన్నటువంటి దేవదేవుడు జీసస్ అని నమ్మేవాళ్ళు నేను కూడా ఒకదాన్ని. నా స్కూల్ డేస్ అంతా కూడా నేను క్రిస్టియానిటీ స్కూల్లోనే చదవడం జరిగింది కాబట్టి నాకు కూడా జీసస్ గురించి కొన్ని తెలుసు. నేను జీసస్ని కూడా గౌరవిస్తానని కూడా తెలియచేసుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా కలవడం అన్నది చాలా ఆనందంగా ఉందని తెలియచేసుకుంటూ, జీసస్ ప్రభు ఆశీస్సులు నెల్లూరు ప్రజలందరి మీద ఉండాలని, అలాగే మనందరి మీద ఉండాలని, మనమందరం కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలని, ఏ పని తలపెట్టినా జీసస్ కూడా మనతో ఉండి ఆ పనిని విజయాన్ని తలపించాలని కోరుకుంటూ, మీ అందరికి కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో మొట్టమొదటి తల్లి సంఘమైన ఏదగారి సంఘంలో పుట్టిన బిడ్డ శ్రీకాంత్ కాలనీలో ఆమె జన్మస్థలం. మన మేయర్, నా నెల్లూరు నగర మేయర్ గారు అయినటువంటి స్రవంతి మేడం గారు, వాళ్ళ మామగారు అయితే నాకు చాలా సంతోషం, చాలా మంచి నాయకుడు అయినాడా. లెపర్సీ కాలనీలో అటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళ పెద్దలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఆమెను దీవించి, ఆ జయను దీవించి వాళ్ళ భార్యకు ఒక మంచి మహారాణి పదవిని ఇచ్చాడు. ఆ మహారాణి పదవి నగరమే, నెల్లూరు నగరమే. కాబట్టి ఆమెను అడిగినప్పుడు, శాలువా కప్పేటప్పుడు నేను భయపడి ఆమె కప్పకుండా, అమ్మ చేతికి తీసుకోవాలి, మా తండ్రి లాంటి వాడు అన్నా కప్పన్నా అన్నది. ఎంత గొప్ప మనసు ఆలోచించండి. దేవుడు ఆమెను ఇంకా దీవిస్తాడు, వాళ్ళ భర్తను దీవిస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని దీవిస్తాడు, ఇచ్చిన బిడ్డలను దీవిస్తాడు. ఈ నూతన క్రిస్మస్ వచ్చినందుకు చాలా సమాధానంతో కోరుకుంటున్నాం. జన్మదినాన్ని పురస్కరించుకుని వారి జన్మాన్ని మరి ఈ రీతిగా గౌరవించడానికి గుండెమడల రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ విధంగా జరగడం మనకు సంతోషకరం. మరి మంచి పరిచర్య ప్రజలకు చేయాలని వారి కొరకు ప్రార్థిస్తూ మనందరం వారిని ఆహ్వానించుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రి కాలంలో ఒక మంచి శుభదినాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రభు రక్షకుడైన ఆ పరలోకపు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు పుట్టుకును పురస్కరించుకొని మడగలరు నాయన నా తండ్రి రమేష్ను ఈ రీతిగా జ్ఞాపకం చేసుకొని ఆయన ఆత్మీయులను, ఈ గ్రామ పెద్దలను, నాయకులను, మరి ఇక్కడ పరిచారకులను, ఇక్కడ నాయకత్వం జరిగించే బిడ్డలందరినీ మీరు పిలిచి తండ్రి ఇక్కడ జరిగించుకున్నటువంటి ఒక గొప్ప శుభదినాన్ని బట్టి ప్రార్థిస్తూ, ఈ సమయంలో నా తండ్రి జరిగే కార్యక్రమం అంతా క్రీస్తు ప్రభు నామమునకు మహిమకరంగాను, మరి రమేష్ కుటుంబానికి దీవెనకరంగాను, నాయకులకి దేవుని యొక్క దీవెన ఆవిష్నించి వారు చక్కటి పరిచయం చేయడానికి దేవుని యొక్క కాపుదల బిడ్డలకు ఉన్నట్లుగా మన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం.